హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండి మీ అమ్మాయి విజయ వచ్చేసింది. అయ్యో! విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదనుకుంటున్నారా? అదేనండి, ఇండియన్ అమ్మ విజయరాణి మీ ముందుకొచ్చేసింది. ఈరోజైతే చాలా మంచి వ్లాగ్ చేస్తున్నానండి. ప్యూర్ వెజ్ వ్లాగ్ చూసేసేయండి మన ఛానల్‌లో. ఎందుకంటే మేము ఇటలీలో ఉంటాము. మాకు దొరకక కూరగాయలు దొరికితే పండగే కదండీ! అవే కూరగాయలు దొరికేసినియి. మీ ముందుకు తీసుకొచ్చాను. ఇంకోటైతే ఈ వీడియోలో క్వెషన్ అడుగుతానండి. ఆ క్వెషన్‌కి ఆన్సర్ అయితే మీరు చక్కగా రాస్తారని అయితే అనుకుంటున్నాను. ఆ క్వెషన్ ఏంటి అనేది మీకు సందేహం ఉంది కదా! కాబట్టి వీడియో చివరి వరకు చూసేసేయండి. ఇక్కడైతే ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ అనేది కాస్త ఎక్కువే వాడుతున్నానండి. ఎందుకు అనేది మీకే తెలుస్తుంది. అసలు అంత నూనె చేస్తుంది, ఏం చేస్తుందిరా బాబోయ్ అనుకుంటున్నారా? అందుకేనండి, చూడండి మీకే అర్థమైపోతుంది. ఇవి కాకరకాయలండి. కేజీ కాకరకాయలకు ఆ మాత్రం నూనె ఉండాలి కదండీ! ఆ మాత్రం నూనె ఉండకపోతే ఇంకెందుకండి కేజీ కాకరకాయలు. ఇంకోటి ఏంటంటే, నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు? వాళ్ళకైతే కనుక ఈ విధంగా కాకరకాయ కారం చేసి పెట్టండి, వద్దు అనకుండా తినేస్తారు. అబ్బా! బయటికి వెళ్ళి వచ్చి నాకు ఈ కూర చేసి బయటికి వెళ్ళానండి. వచ్చి మా డోర్ తీస్తుంటే అబ్బా! ఎప్పుడు తినాలా తినాలా అనిపించేలాగుందండి. అందుకే నేను చెప్తుంది, కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఇలాంటి కూర చేసి పెడితే హ్యాపీగా తినేస్తారు. ఇది ఏం చేసామంటే, కాకరకాయలు రౌండ్గా కట్ చేసి దాంట్లో కొంచెం కల్లుప్పు, పసుపేసి బాగా పిసికేసి, తర్వాత అవి పిండి పక్కన పెట్టేసానండి. పక్కన పెట్టేసి ఒక 10 నిమిషాలు అట్లా ఆరపెట్టాను. ఆరపెట్టిన తర్వాత ఇలా చేస్తున్నాను. ఇది అండి సేమ్ దొండకాయ ఫ్రై లాగా ఉంటుంది. అందుకే ఎవరికైనా సరే ఇది కాకరకాయ అని చెప్తే వాళ్ళకి చెప్పి ఇందాక తెలియదు కాబట్టి మీరైతే గనక అలా పెట్టేసేయండి. ఇంకోటి ఏంటంటే, లోపల ఇత్తనాలు ఉంటాయి. ఆ ఇత్తనాలను బట్టి కాకరకాయ ఫ్రై అని చెప్పుకోవచ్చు. కావాలంటే వాళ్ళ కాకరకాయ ఇత్తనాలు తీసేసి పెట్టండి. కానీ దీంట్లో ఇత్తనాలు ఉంటాయండి. కరకరలాడుతా సూపర్ టేస్ట్ అయితే ఉంటాయి. కానీ ఇది ఓపికగా చేసేసుకోవాలండి. ఎందుకంటే కాకరకాయలు కోసి మనం ఉప్పు పసుపేసి బాగా పిసికేసి ఆ వాటర్ తీసేస్తే ఏంటంటే చేదు అనేది పోయిద్ది. మళ్ళీ పైన గీరే పని కూడా లేదండి. అలాగే కోసేసేయచ్చు. ఇంకా నేను ఈ వీడియోలో ఒకటైతే చూపిద్దాం అనుకుంటున్నాను. ఏంటి అంటే, చాలామంది మీరు డీప్‌లో ఎలా స్టోర్ చేసుకుంటారు, ఏంటి అని అడుగుతారు కదా! వాళ్ళకైతే గనక ఈ వీడియోలో ఒకటి చూపిస్తానండి. అదేంటో చూసేసేయండి. అది ఏంటి అని చూసిన తర్వాత మీరు కామెంట్ చేద్దురు గానీ. ఇంకోటేంటి అంటే గనక, ఇప్పుడు నైట్ అన్నం ఉంది. ఆ అన్నం ఎత్తి పెట్టేసుకుంటున్నాను. ఎత్తి పెట్టేసి ఈ గిన్నె కడిగేసి ఇంక చక్కగా రైస్ కడిగేసి పెట్టుకుంటాను. ఎందుకంటే నైట్ అన్నం వేస్ట్ చేయకూడదు కదా! ఇది చక్కగా కాకరకాయ కారంలోకి సూపర్ ఉంటుంది. ఇంకా మేమైతే గనక ఈ కాకరకాయ కారం మాకైతే గనక మామూలుగా 2 డేస్‌లో అవకొట్టేస్తామండి. లేదు నిలవ ఉండేవాళ్ళైతే గనక 1 వీక్ వరకు ఈ కారం నిలవ ఉంటుంది. టేస్ట్ అయితే బావుంటుంది. ఉత్తదే స్నాక్‌లాగా కూడా తినాలి అనిపించేలాగుంటుంది. అందుకే నేను చెప్పిన ప్రాసెస్‌లో ప్రాపర్‌గా చేసేసేయండి. ఇప్పుడు బియ్యం తీసుకున్నాను, గిన్నె కడిగేసాను. బియ్యం తీసేసుకొని బియ్యం కడిగేసుకుంటున్నాను. ఇక్కడ గోంగూర అండి. గోంగూర అయితే గనక నేను శుభ్రంగా ఆకులన్నీ తీసేసి పెట్టుకున్నానండి. ఇది ఏంటి అంటే, డీప్ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటాను. శుభ్రంగా కడిగేసి దాన్ని ఆరపెట్టేసి, క్లాత్ మీద ఆరపెట్టేసి చిన్న చిన్న ప్యాకెట్స్ నాకు ఎంతవరకు అవసరము అనేది చెక్ చేసుకొని అంతంత ప్యాకెట్స్ నేను డీప్ ఫ్రిడ్జ్‌లో వేసుకుంటాను. ఎందుకంటే మాకు గోంగూర అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరకదు. మన ఇండియాలో అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకోవచ్చు కదా! మేము ఇటలీలో ఉంటాం కాబట్టి మాకు దొరికినప్పుడు అదే అమృతంలాగా దాసుకుంటామండి. కాబట్టి గోంగూర ఏంటంటే, ఇట్లా శుభ్రంగా కడిగేసి ముందు మొత్తం ఒలిచేస్తాను. ఒలిచేసి వేస్ట్ ఏమైనా ఉంటే తీసేసి కాడలనేది కొంచెం ఉంచుతానండి. ఆ కాడలు ఉంటేనే దాని టేస్ట్ బావుంటుంది. ఇంక తర్వాత మొత్తం శుభ్రంగా ఉప్పు వేసేసి, కల్లుప్పు వేసి నీళ్ళల్లో ఒక 10 నిమిషాలు నానబెట్టుతాను. 10 నిమిషాలు నానాక 2, 3 బకెట్లు అట్లా తర్వాత జాడిచ్చేస్తాను. మనకి నీళ్ళు ఎప్పుడైతే తెల్లగా నీళ్ళు వస్తాయో ఆ నీళ్ళతో మొహం కడుక్కునేటట్టు ఉండాలండి. ఆ నీళ్ళు అలా వచ్చిందాకా జాడిస్తాను. ఒక 5, 6 సార్లైనా నేను జాడిచ్చేస్తానండి. జాడిచ్చేసి ఒక దుప్పటి వేసేసి బాగా ఆరపెట్టేస్తా. అంటే వడబడిపోకూడదు. తడి ఆరిపోతే చాలు. తడి ఆరిపోయిన తర్వాత చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి నేను డీప్ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటాను. అలా చేసుకుంటే అదేంటంటే, ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసి పప్పులోకి అంటే చిన్న చిన్న ప్యాకెట్ చేస్తాను. ఒకవేళ ఎక్కువ కావాలంటే అలాంటప్పుడు 2 ప్యాకెట్స్ తీసుకుంటే సరిపోతుంది. లేదంటే కొంచెం విడదీసి తీసుకొని మళ్ళీ ప్యాకింగ్ డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవచ్చు. ఇంకా కాబట్టి నేనేంటంటే, నా దగ్గర హాఫ్ కేజీ ప్యాకెట్స్ ఉన్నాయి కదా! వాటిల్లో నేను పెట్టేసుకుంటాను. పెట్టేసుకొని
ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు చికెను గోంగూర చేయాలన్నా, లేదంటే గోంగూర పప్పు ఎప్పుడైనా ఏదైనా చేయాలంటే పెట్టుకుంటా. మిగిలిన దాంతో ఏంటంటే నిలవ పచ్చడి చేసుకుందాం అనుకున్నా. ఇప్పుడున్న గోంగూర 3 రకాలుగా వాడదాం అనుకుంటున్నానండి. డీప్ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటాను కొంచెం. కొంచెం నిలవ పచ్చడి చేసుకుంటాను ఆరపెట్టేసి. కొంచెం అయితే గనక మామూలుగా అప్పటికప్పుడు తినే పచ్చడి చేసుకుంటా. ఇప్పుడు దీంట్లో ఏమేమి వేశానంటే కారానికి ఇంకా ఉప్పు వేశాను, చిన్నులపాయ వేశాను, శనగగుండ్లు వేయించిన శనగపప్పు ఉంటాయి కదా, పుట్నాల పప్పు అంటారు. అవి వేశానండి. దాంట్లో కొంచెం ఎండుమిరపకాయలు కలిసినాయి. ఎందుకు కలిసినాయి అంటే నేను ఇండియా నుంచి కొరియర్ తెప్పించి ఆ కొరియరోడు సరిగ్గా చేయలేదు ప్యాకింగ్. ఆ చేయకపోవడం వల్ల వేయించిన శనగపప్పును ఎండుమిరపకాయలు 2 ప్యాకింగ్ పగిలిపోయి కలిసిపోయినాయి. అందుకే నేను చెప్తానండి, కొరియర్ పంపించాలంటే మంచి వాళ్ళ దగ్గర నుంచి పంపించండి. నాకు ఇది రావటం కూడా 20 డేస్ పట్టిందండి. కొరియర్ అనేది చాలా నిదానంగా వచ్చింది. ఇప్పుడు ఏం చేశా అంటే కారం వేశాను. ఎందుకంటే దాంట్లో ఒక 4 ఎండుమిరపకాయలు ఉన్నాయి కాబట్టి కాకరకాయ అనగానే కారం ఎక్కువ పట్టిద్ది కదా! కారం వేశాను. కొంచెం ఎండు కొబ్బరి వేశాను. దీంట్లో వేసినయి ఏంటని చెప్తాను. చిన్నులపాయి, జీలకర్ర, ఉప్పు, కారము, వేయించిన శనగపప్పు వేసి మిక్సీ వేసి పౌడర్ చేశానండి. ఈ పౌడర్ ఇది పౌడర్ చేసేటప్పుడు కొంచెం ఉప్పు తక్కువ వేసుకోండి. ఎందుకు అంటే మనం కాకరకాయలు ఉప్పుతో పిండినప్పుడు ఆ కాకరకాయ అనేది కాస్త ఉప్పు పీల్చిద్ది. కాబట్టి ఉప్పు తక్కువ వేసుకోండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయ్యేటప్పటికి మీ అందరికి ఒక క్వశ్చన్ అయితే అడగాలి కదా! ఏంటి ఆ క్వశ్చన్ అనుకుంటున్నారా? అడిగేస్తానండి, ఇంకెందుకు లేటు. గోంగూర నేను చూపించాను. ఆ గోంగూరతో మీరు ఏమేమి రెసిపీస్ చేస్తారు, ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో రాసేసేయండి. అయ్యో! కామెంట్ సెక్షన్ అంటున్నారు, ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నారా? ఏం లేదండి. వీడియో కిందకి కామెంట్ ఉంటుంది, అక్కడ చేసేసేయండి. ఇంకా వీడియో కిందకెళ్ళమన్నాను, సబ్స్క్రైబ్ మరవకండి. సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. లైక్ చేయండి, ఫ్రీ ఆఫ్ కాస్టే కాబట్టి మీరు లైకులు చేశారనుకోండి, నాకు ఇంట్రెస్ట్ కొలిది ఇంకా వీడియోస్ చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఎక్కువ లైక్స్ వస్తే నాకు ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ వస్తుంది వీడియోస్ చేయడానికి. ఇంకా మీరు నాకు కామెంట్ రాయటం రాదు అనుకుంటున్నారా? ఇమోజెస్ పెట్టేసేయండి, అది కూడా యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే అందరికీ కామెంట్స్ రాయాలని లేదు కదా, అందరికీ రావాలి అని కూడా లేదు. కాబట్టి నాకైతే కనుక ఇమోజెస్ పెట్టినా హ్యాపీగా ఫీల్ అవుతానండి. ఇంకోటి, మీరు పర్సనల్గా మెసేజ్ పెట్టాలంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణికే అని ఉంటుంది. మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది, చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడ ఓన్లీ మెసేజెస్ చేయండి, కాల్స్ అయితే చేయకండి. ఎవరైతే కాల్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళైతే కనుక నాకు మెసేజ్ చేసి నేను ఓకే కాల్ చేయమంటే కాల్ చేయండి. ఓకేనా? ఇప్పుడైతే కనుక ఆయిల్ ఉంది కదా, ఇందాక ప్యాకెట్ తీసాను కదా, ఆయిల్ అయితే కనుక ఇంకో గిన్నెకైతే క్యాన్కి పోసుకుంటున్నా. ఇక్కడ ఒకటి మారిందండి, ఏంటో గెస్ చేశారా? ఫస్ట్ ఒక గిన్నెలో పెట్టాను, ఇప్పుడు ఒక గిన్నెలో పెట్టాను. ఎందుకు అంటే ఫస్ట్ గిన్నె కొంచెం తిప్పడానికి ఇబ్బందిగా ఉంటుంది, ఏమైనా ఫ్రై అవటంలో. అదే కనుక ఈ గిన్నె అయితే కనుక నాన్ స్టిక్ గిన్నె అయితే త్వరగా ఫ్రై అవుతుంది. ఇది పాత గిన్నె అండి, అందుకని వీడియోలోకి ఎక్కువ తేవటం లేదు. ఏముంది, మన ఇంట్లో ఉన్న గిన్నెలో మనం చేసుకుంటాం, కొత్త గిన్నెలో ఏమైనా చేస్తామా? ఇంకోటి ఏంటంటే నాన్ స్టిక్ గిన్నెలు నాకు అంత ఇంట్రెస్ట్ అయితే అనిపించటం లేదు. కాకపోతే ఈ గిన్నె అయితే మా అబ్బాయి పాస్తా అవి చేసుకుంటాడు కాబట్టి వాడి కోసం ఈ గిన్నె అయితే ఉంచాను. ఎందుకంటే పాస్తా చేయాలంటే తేలిగ్గా ఉంటుంది కాబట్టి. ఎందుకంటే నాన్ స్టిక్ గిన్నెలు బాగా ఎనప్పీసేసి కడిగేద్దామంటేనేమో అది కుదరదండి. కాబట్టి మనకేంటంటే కోటింగ్ ఉన్నంత వరకు జాగ్రత్తగా వాడుకోవాలి. కోటింగ్ అయిపోయిన తర్వాత అయితే వాడటం ఆపేసేయండి. హెవీ కోటింగ్ అయిపోయిన తర్వాత లైట్ కోటింగ్ అప్పుడు వాడచ్చు. కొంచెం పోయినప్పుడు బాగా కోటింగ్ పోవటం స్టార్ట్ అయిందంటే అది ఆపేసేయండి వాడటం. ఇప్పుడు నాకు ఇది అసలు కోటింగ్ ఎక్కడా పోలేదండి. గిన్నె అయితే పాత పడిపోయింది. ఇది కొని దాదాపు 5 ఇయర్స్ 6 ఇయర్స్ అయిందండి. 6 ఇయర్స్ దాకా అయింది. కాబట్టి ఇంత పాత పడిపోయింది కాబట్టి ఇది ఇంకా వాడుతున్నానండి. దాన్ని తీయడానికి ప్రాణపటంలో న్యాయం చేయాలి కదా. ఇంకోటి ఏంటంటే మనము కొంచెం పప్పులు అయితే ఉంచుకోండి, అలా పంటి కింద పడుతుంటేనే బాగుంటుంది. శనగపప్పు ఒకవేళ అక్కడ మిక్స్ అయితే కనుక ఒక 4-5 పప్పులు ఇక్కడ కలిపేసుకోండి, తప్పేంటి. మనకి వేరుశెనగ గుండ్లు ఎలా ఉంటాయో ఇది కూడా అలాగే ఉంటుంది పప్పులు ఉంచుకోవడం వల్ల. ఇప్పుడైతే మనకి కారం వేసుకుంటూ అలా కలుపుకోవాలి. మనకి ఏంటంటే పొడి పొడిగా రావాలండి, ఆయిల్ అంతా కారం పీల్చేసి పొడి పొడిగా రావాలి. కాబట్టి నాకైతే నేను చేసుకున్న మొత్తం కారం అయితే పట్టేసిందండి. మొత్తం కారం వేసేసి పొడి పొడిగా వచ్చిందాక బాగా ఫ్రై చేసేసుకుంటాను. ఇంకెక్కువ ఫ్రై చేసేది లేదు. కారం వేసిన తర్వాత ఒక 2-3
మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలు. ఇదైతే వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసుకొని తినండి, అమృతం లాగా ఉంటుంది. తినని వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారు. ఇంకోటి ఏంటంటే రసంలోకి సైడ్ డిష్గా బాగుంటుంది, పప్పులోకి బాగుంటుంది, చపాతీ చేసుకొని తినండి, సూపర్ ఉంటుందండి టేస్ట్ అయితే. ఇంకా చూస్తున్నారు కదా, నేనైతే మొత్తం కారం పట్టేసింది. నేను మొత్తం చివరికి మొత్తం వేసేసి పొడి పొడిగా అయిందా, ఆయిల్ అంతా పీల్చిందా, పొడి పొడిగా అయిందా చేసుకోండి. అదే కనుక నూనెతోనే తింటామన్నప్పుడు కొంచెం నూనె ఉంచేసుకొని, మేము ఏంటంటే పొడి పొడిగానే ఇష్టపడతాం. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఉంచుకోండి. ఇలా చేసి పెట్టుకుంటే ఏంటంటే చక్క బాక్సుల్లో కూడా ఈ కారం అనేది తీసుకెళ్ళచ్చు. ఓకేనా? ఒకరోజు చేసుకుంటే 1 వీక్ వరకు హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు. కొంచెం ముద్దపప్పు వేసుకుని తీసుకెళ్ళండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.